వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో జైలుకి వెళ్ళినప్పటికీ 2000 తను పాదయాత్ర ఏదైతే చేసిండో ఆ పాదయాత్రనే హైలైట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పాదయాత్ర ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో దాదాపుగా 150 పై స్థానాలతోటి గెలవడం అనేది జరిగింది. సో గతంలో 2004కు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత అదే పాదయాత్రని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పాదయాత్రలు చేశారు, వారు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత యువగలం పేరు మీద అక్కడ లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఏపీలో టీడీపీ గవర్నమెంట్ అనేది అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో ఈ పాదయాత్రలు అనేది పాదయాత్ర చేసి జైలుకి వెళ్ళి పాదయాత్ర చేసినా డెఫినెట్ గా గవర్నమెంట్ తనదే అన్నట్టు జనాలు ఫిక్స్ అవుతున్నారు. సో అదే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి సిద్ధం అవుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా 2 సంవత్సరాల పరిపాలన కాలం అయిపోయింది, ఇంకా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. సో ఈ ఒక్క సంవత్సరం అనేది ప్రజలకు ఏం చేయాలన్నా ఈ ఒక్క సంవత్సరమే చేసేయాలి. ఇంకా 2 సంవత్సరాలంతా ఒక సంవత్సరం టికెట్లు ఇష్యూలు కావచ్చు, పొలిటికల్ హడావిడి ఉంటుంది. ఇంకో సంవత్సరం ఏదైనా చేయాలన్నా కూడా ఏం చేయలేరు, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ రకరకాలుగా ఉంటాయి కాబట్టి సో టైం అంతా అదవుతుంది. సో ఈ ఒక్క సంవత్సరం అనేది చాలా కీలకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాము అధికారంలో ఉండగా అమలు చేసిన పథకాలన్నింటినీ చంద్రబాబు నాయుడు రద్దు చేశారని జగన్ విమర్శించారు. మా పాలనలో దాదాపుగా 3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇందులో డీబీటీ ద్వారా 2.73 లక్షల కోట్లు ప్రజలకే ఇచ్చాం. ఈ 2 ఏళ్లలో చేసిన 3.52 లక్షల కోట్లు అప్పులు ఎవరి జేబులోకి వెళ్ళాయి? చంద్రబాబు పాలన దోచుకో, పంచుకో, తినుకో, వచ్చే ఏడాది పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతా అనే తాడేపల్లి గూడెం నేతలతో సమావేశం అయ్యారు. సో మొత్తానికి వచ్చే ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఈసారి పాదయాత్ర చేసి నెక్స్ట్ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అటు భారతీయ జనతా పార్టీ. సో కూటమి ప్రభుత్వాన్ని ఢీకొట్టి చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు కావచ్చు, ఇక్కడ మన దగ్గర రైతు భరోసా అయితే అక్కడ రైతులకు సంబంధించి అకౌంట్లో వేయడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని పథకాలు కూడా జనాల లోపలికి వెళ్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటివరకు 2,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ నెలలతో కలిపి 4,000 రూపాయలు కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఆ సంక్షేమ పథకాలు జనాల లోపలికి వెళ్తున్నాయి. రీసెంట్ గా అమరావతి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏది చెప్పుకోలేని పరిస్థితి. సో దాన్ని రాజముద్ర కూడా వేయించారు. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. మరి మావిగాన్ సక్సెస్ అవుతుందా, అమరావతి సక్సెస్ అవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.